ఇప్పుడు బాబు మోహన్ గారు పాలిటిక్స్కి వచ్చే ఛాన్స్ లేదు, మళ్ళీ ప్రజల్లో తిరిగే ఛాన్స్ లేదు, ఓన్లీ యాక్టింగ్ పరంగానే ఉంటారు. రేపు ఎన్ని గంటలు బతుకుతావు? రేపు ఉందా ఇక్కడ సర్టిఫికేట్ ఏమన్నా? రేపు ఏమవుతావు నువ్వు? దేవుడు ఆశీర్వాదం సార్. అట్లా కాదు, నువ్వు ప్రశ్న వేసినప్పుడు నా ప్రశ్న కూడా జవాబు చెప్పాలి. నువ్వు ఎట్లయితే చెప్పలేవో నేను కూడా అట్లనే చెప్పలేను. అంతేగాని ఏదో ఆసుగా అందాం ప్రశ్న వేద్దాం అంటే కరెక్ట్ కాదు. జరగే పనులే మాట్లాడాలి. జరగని పనులు ఉత్తిన ప్రశ్న వేస్తే నేనేదో వంక జవాబు చెప్తే దాన్నే హెడ్లైన్ వేసి పారదింగి లేదు సార్, స్క్రోలింగ్ల మీద స్క్రోలింగ్ లేచి పారేసి మమ్మల్ని గాలి పట్టించడమే తప్ప. లేదు సార్, మీ అభిమానుల క్లారిటీ కోసం అడుగుతున్నా. అభిమానుల కోసం నేను పుట్టలేదు, నన్ను దేవుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడో నాతో అన్ని పనులు చేయించాడు. ఇప్పుడు ఒంట్లో బాగులేకుండా చేసింది కూడా దేవుడే. నాకు సరిగా నడవలేని పొజిషన్ ఇచ్చింది కూడా సార్. చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఎనర్జీగా ఉన్నారు. ఎనర్జీగానే ఉంటాం, అంతేగాని అయిపోయింది నా పని ఎప్పుడూ ఉండలేదు. నిన్న ఈ టైంకి హాస్పిటల్నే ఉన్నా, సెలైన్లు ఎక్కుతున్నాయి. ఇదో ఇవన్నీ సెలైన్లు. ఏమైంది సార్? ఏదో అయింది, చెప్పకూడదు కదా, నా పర్సనల్ కదా. ఓకే. అండ్ బాబు మోహన్ గారు చాలా సినిమాలు చేశారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది కమెడియన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు బాబు మోహన్ గారిని ఇమిటేట్ చేస్తూ కొంతమంది కమెడియన్స్ బతుకుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? మరి కొంతమంది బాబు మోహన్ అని కూడా పేర్లు పెట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి. దానికి ఏం సమాధానం చెప్పమంటారు? ఒకళ్ళు ఇమిటేట్ చేస్తూ యాక్టింగ్ చేయడం అది ఏమాత్రం కరెక్ట్ అంటారు? ఈ 5 వేళ్ళు ఉన్నాయి, ఇందాక కూడా చెప్పిన. ఏ వేలు చేసే పని ఆ వేలు చేస్తుంది. మళ్ళీ టోటల్గా 5 వేళ్ళు కలిస్తేనే పిడికి లేవుది. ఎవరినో అడిగే ప్రశ్న ఎవరినో అడిగితే కరెక్ట్ కాదు. ఒకప్పుడు కమెడియన్స్ అనేది ఓన్ టాలెంట్తో ఎదిగారు. మరి ఇప్పుడున్న కమెడియన్స్ ఓన్ టాలెంటే, ఇప్పుడు కూడా ఓన్ టాలెంటే. ఏమో సార్, కొంతమంది ఇమిటేట్ చేసిన కమెడియన్స్ ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద మూవీస్. అది ప్రొడ్యూసర్ని అడగాల, డైరెక్టర్ని అడగాల. నేను తయారు చేసి అక్కడ పెట్టలే. మా ఇంట్లో పుట్టినోళ్ళు గారు, నేను తయారు చేసిన బొమ్మలు గారు. నాకు సృష్టిని శాసించేంత తెలివితేటలు నాకు లేవు, ఆలోచనే నాకు లేదు. అది దేవుణ్ణి అడగాలి. నువ్వు పోయి ఇంటికి పోయినాక పూజ చేసి ఒకసారి అడిగిరా, మొత్తం తెలిసిపోతాయి నీకు. ఓకే. ఎవడు ఎందుకు ఏం కాలేకపోయిందో అది చెప్తాడు దేవుడు. ఓకే. బాబు మోహన్ ఎట్టి పరిస్థితి ఇవ్వాలి, ఇంటర్వ్యూకి రావాలని కనికట్టేసినావు కదా నా మీద, వచ్చిన చూసినావా? ఓకే. మా దేవుడు ఆశీర్వాదం సార్. ఈరోజు మీతో పూజ చేసి వచ్చినాను, మళ్ళీ అప్పుడే మారిస్తే ఎట్లా? కాదు, రికార్డ్ అయిపోయింది సార్. ఇప్పుడున్న యువత కావచ్చు, ఇప్పుడున్న సొసైటీ అప్డేట్ వర్షన్ కావచ్చు, ఇప్పుడున్న యువత రేర్గా వింటూ ఉన్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, లైవ్లో వింటూ ఉన్నాము. యువత డ్రగ్స్కి, ర్యాష్ డ్రైవింగ్కి అలవాటు అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా సందర్భాల్లో మాట్లాడిన తమ్ముడు, కన్న తల్లిదండ్రులు మా కొడుకు చనిపోవాలని కోరుకోరు. కానీ పుట్టిన కొడుకులు మాత్రం, బిడ్డలు మాత్రం నేను పెద్ద అవ్వాలా, బాగా చదువుకోవాలా, మా అమ్మ నాన్నను బాగా చూసుకోవాలా, కష్టపడి నన్ను పెంచుతున్నారు, కష్టపడి నన్ను చదివిస్తున్నారు, కూలినాలి చేసి చదివిస్తున్నారు అనే జ్ఞానం ఉంటే వాడు ఎప్పటికీ చెడిపోడు. ఆ ఆలోచన విధానాన్ని మర్చిపోయి నేనేదో చేసి చిరంజీవి గారిని రీప్లేస్ చేయాలా, ఎన్టీ రామారావు గారిని మళ్ళీ పుట్టించి ఆయనతో సినిమా తీయాలా, ఇట్లాంటి వ్యర్థ ఆలోచనలు ఆలోచించి యువత చెడిపోతుంది. ఒకరిని చూసి ఒకడు తయారవటం. ఇప్పుడు ఆ మధ్య శివ అనే ఒక సినిమా వచ్చింది, అంతకుముందు నిండు మనసులు అనే సినిమా వచ్చింది, ఎన్టీ రామారావు గారు చేశారు. ఆయన వెనక జేబులో బటన్ చాకు ఉండేది. బటన్ చాకులు అప్పుడే పుట్టినాయి. ఈ తనంగానే కత్తి తెరుచుకుంటుంది, చాకు వెనక జేబులో పెట్టుకొని ఇలా నడవటం ఒక ప్యాషన్ అయిపోయింది. రాజేష్ ఖన్నా సినిమాలు వచ్చినాయి, దూవటం ఒక ప్యాషన్ అయిపోయింది రాజేష్ ఖన్నా లాగా. డ్రస్సులు అట్లా కొన్ని కొత్తవి రావటం, దాన్ని యువత మంచిదాన్ని ఆస్వాదించట్లా, చెడు మార్గాలని అనుకరిస్తున్నారు. దానివల్లనే నష్టం జరుగుతుంది యువతకి. ఎవరు నిర్లక్ష్యం అయి ఉండొచ్చు సార్? మరి ఎవడు చేసుకున్నది గోతిలో వాడే పడుతున్నాడు. కానీ దానివల్ల నీ ఇంటి వాళ్ళకో, నా ఇంటి వాళ్ళకో, పక్కింటి వాళ్ళకో అన్యాయం జరగట్లేదు. ఎవడైతే ఆ కొత్త మార్గాలను అనుసరిస్తున్నారో అలాంటి వాళ్ళే చెడిపోతున్నారు. యువత అంతా చెడిపోవట్లేదు. ఇప్పటికీ కలెక్టర్లు అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పోలీస్ ఆఫీసర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్ జనరల్ పోలీసులు అయ్యేటోళ్ళు ఉన్నారు, సీఎంలు అయ్యేటోళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి చదువుకొని వచ్చిండా, చంద్రమండలం పోయి చదువుకొని వచ్చిండా, ఈయనే పుట్టిండు, ఈయనే పెరిగిండు.
చిన్న కిల్లీ షాప్ కూడా నడిపిండు. ఆయనే ఓ. చెప్పాడు. కిల్లీ అవునా? షాపు నడిపించుకుంటూ చదువుకున్నాడు. ఓ. మరి ముఖ్యమంత్రి అయిందిగా, చెడిపోయిందా? రాజకీయాలకు వచ్చి చెడిపోయిందా? నా తమ్ముడు ఆయన చేత మగోళ్ళలాగా చిన్న పిల్ల గింతంత ఉండి తిప్పుతున్నాడు చక్రం. కనుక చెడిపోతాడు, బాగుపడతాడు. ఓకే. స్వయం కృతాపరాధాలు దీంట్లో ఈ ప్రశ్నల్లో స్వయం కృతాపరాధాలే ఎక్కువ ఉంటాయి. దేవుడి బాధ్యులు కాదు, ఎవడికి వాడే బాధ్యులు. సార్ ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు నా తమ్ముడు అని మీరు అన్నారు కదా, అవును. రేవంత్ రెడ్డి గారికి మీకున్న అనుబంధం ఏంటి అసలు? నన్ను కొత్తగా ఎమ్మెల్యే అయింది ఆయన. అసెంబ్లీ జరుగుతుంది అప్పుడు. సీఎం గారేమో లోపల మీటింగ్లో ఉన్నారు, నెక్స్ట్ క్వశ్చన్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎవరిని రావద్దు అని చెప్తే అటు ఇటు చూసి అసెంబ్లీలోకి వచ్చి నేను నిలబడే ఎవరితో మాట్లాడుతున్నాను పక్క ఎమ్మెల్యేలతో సరదాగా. ఇప్పుడు సీఎం లేకపోతే మాది సినిమా గోలలాగానే గోలగా అందరూ వచ్చి మాట్లాడటం, ఆ సినిమా చెప్పటం, ఇది ఇదంతా సరదాగా ఉంటుంటాను నేను అందరితో. నేనేదో పుడింగి నేనేదో ఊడిపడ్డా ఆకాశం అట్లా ఉండేటోని కాదు, అందరితో సరదాగా. నా అక్కడికి వచ్చి అన్న బాబన్న నమస్తే, నా పేరు రేవంత్ రెడ్డి, నేను మొన్ననే ఎమ్మెల్యే అయినా అని వచ్చింది. ఓ నా తమ్ముడా రేవంత్ రెడ్డి, కంగ్రాట్స్ అని అన్నా. అప్పటి నుంచి నేను నా తమ్ముడా రేవంత్ రెడ్డి అని నేను పిలిచేది, బాబన్న అని ఆయన పిలిచేది, అంతే పరిచయం. ఆ తర్వాత ఆయన సీఎం గారికి దగ్గరైండు, నేను సీఎం గారికి దగ్గరైనా. మేము అప్పుడప్పుడు బాగా కలుసుకునే వాళ్ళం, ప్రేమగా పిలుచుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, అంతే పరిచయం. అంతే తప్ప నేను ఆయనకు చేసింది ఏం లేదు, ఆయన నాకు చేసింది ఏం లేదు. ఆయన కష్టపడి పైకి వచ్చాడు. ఈ మధ్యలో కలిసారా సార్ సీఎం అయిన తర్వాత? కాలంలో కలిసే ఛాన్స్ వచ్చిందా? అవన్నీ ఛాన్స్ రావడం ఏంటి? ఛాన్స్ అంటే సిచ్యువేషన్ ఎందుకు ఎప్పుడు వస్తుంది? అంటే నాకు unexpected. ఏదైనా కోరికలు రేగినప్పుడు, జరగలేనివి జరగాలని కోరుకున్నప్పుడు సిచ్యువేషన్ వస్తుంది. నేను అలాంటి వాటికి కొంచెం కోరుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు, నేను చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకోలేదు. ఆయన పోరాటం ఆయన చేసుకుంటున్నాడు, ఆయన కష్టపడ్డాడు, అయ్యాడు. కంగ్రాట్స్. ఎక్కటి అవకాశాలు వచ్చిన కాడైనా నా తమ్ముడు చల్లగా ఉండాలి, నా తమ్ముడికి కాంగ్రాట్స్ చెప్పుకోవాలనుకున్నా, కుదరలేదు అని మాట్లాడి. అంతే తప్ప ఏదో ప్రయత్నం చేసి కొండను దువ్వి ఎలకన పట్టాలనుకోలేదా అని నువ్వు ప్రశ్న వేస్తే నేను దానికి లటక్కన నోరుపి మాట్లాడటాను కదా. నేను క్యాలిక్యులేటర్ని క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతాను. నువ్వు ఎలాంటి ప్రశ్న వేసినా ఆన్సర్ చెప్పగలను. సార్ చాలామంది నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో నీట్ పేపర్ లీక్ అయింది, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎవరు లీక్ చేసిలో చెప్పు, వాడిని మంచిది ఉరి తీసి కలర్స్ స్టూడియో ముందు పెట్టి. ఎవరిది? ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ వల్లనే నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం చెడగొట్టింది, పేపర్లు అమ్ముకుంది, నీటు పరీక్షలు రాసి అందరూ రాయకుండా జీవితాలు నాశనం అయిపోవాలని అనుకుందా గవర్నమెంట్? నీకు సాక్ష్యం ఏదైనా ఉందా? ఎవరిని బ్లేమ్ చేస్తావు చెప్పు. ఇప్పుడు ప్రభుత్వమే కదా సార్ ప్లాన్. ప్రభుత్వం క్వశ్చన్ పేపర్లు తయారు చేసిందా? జేబులో పెట్టుకొని తిరిగిందా? ఇంట్లో పోయి వాళ్ళ క్యాష్ బీరువాలో పెట్టి రాజీనామా కూడా చేయించారు కదా సార్ విద్యాశాఖ మంత్రి. ఆయన పేపర్లు అమ్ముకుంటూ పేపర్లను బాగా ఫ్రాడ్ చేసిండు అని రాజీనామా చేసిండా? నీకు తెలుసా క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారో? ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పాలి. లేదు సార్, మేము ప్రశ్నను తయారు చేసుకున్నదే కదా. స్టూడెంట్స్ అంటే ఒక్కడు కాదు, లక్షల మంది. ఎస్ సార్, లక్షల మంది పేపర్లు దొంగ పరీక్షలు రాయటానికని పేపర్లు దొబ్బిపోవటానికి ఏం ఊరికనే టేబుల్ మీద పెట్టో, లేకుండా వంకాయల బీరకాయలు అది టమాటాలని పెట్టుకుని దుకాణం పెట్టుకొని రండి ఒక పేపర్ రేపటి పరీక్ష అని అమ్మీని రావడానా? ఎవరినంట? ఎవరు బాధ్యులు? ఒక ఆఫీస్ అన్నప్పుడు 100 మంది 200 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఏ ఎంప్లాయీ అంటావు? లేకుండా మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కలిపి పేపర్లు అమ్ముకుందా? పేపర్లు అమ్ముకుంటే మరి ఆ దొంగను ఇమ్మీడియట్గా పట్టుకొని ఉరి తీయాలి కదా. ఎవరిని ఉరి తీస్తావు? ఎవడు బాధ్యుడు? ఇంత అలజడి రేగడానికి ఎవరు బాధ్యులు? ఇంతమంది చనిపోవడానికి ఎవరు బాధ్యుడు? మంత్రి రాజీనామా చేసినంత మాత్రాల ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ వస్తారా? బతుకుతారా? మళ్ళా ఒక ఆడబిడ్డని వెళ్ళకెళ్ళ పడుకోబెట్టి
చెస్ట్ మీద చేయబెట్టి ఇట్లా అదుముతూ ఇట్లా గుద్దినట్టుగా చూపించారే మీ మీడియా వాళ్ళంతా. ఎవరు బాధ్యుడు? ఆ అమ్మాయి బాధ్యురాలా? వాడు డ్యూటీ వాడు చేసిండు పోలీసోడు, వాడు బాధ్యుడా? పాపం ఎవరు? దీని వెనక ఏదో శక్తి ఉండి, దీని వెనక ఏదో ఒక టీం ఉండి ఇంత అలజడి రేపి తెలంగాణ యాజిస్ట్రేషన్ కూడా జరిగింది. తెలంగాణ యాజిస్ట్రేషన్లో కూడా చాలామంది చనిపోయారు. ఆంధ్ర యాజిస్ట్రేషన్లో కూడా చాలామంది చనిపోయారు. చెన్నారెడ్డి గారి పీరియడ్లో కూడా చాలామంది చనిపోయారు. అసెంబ్లీ దగ్గర ఫైరింగ్ అయి 40 మంది చచ్చిపోయారు. ఎవరు బాధ్యులు? ఎప్పుడైనా ఒక అలజడి రేగటానికి ఒక్కడు చేస్తే కాదు, దీని ఈ ఈ ఈ యుద్ధాన్ని నడిపే ఒక ముఠ దీని వెనకాల ఉంటేనే జరుగుతుంది. అది